నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు బారు శ్రీనివాసరావు గారు రాసిన 'ఎగిరే వృక్షాలు' అనే కథను విందాం. మొత్తానికి నాన్నను పెట్టెలో పెట్టించావు. కృష్ణారావు మావయ్య కుర్చీలో వెనక్కు వాలి పేపర్ కింద పడేశాడు. తలెత్తి చూశాను. నాన్న బాడీ మార్చురీలో ఉంది. సుమిత్ర పిల్లలు వచ్చేదాకా ఉంచాలని నా నిర్ణయం. నీతోనే రాకపోయిందా? ఎప్పుడు రావాలి? కార్యక్రమం ఎప్పుడు ముగియాలి? వస్తుంది మావయ్య. శాన్ ఫ్రాన్సిస్కోలో బయలుదేరింది. రేపటికల్లా హైదరాబాద్లో ఉంటుంది. సరే, అప్పటిదాకా మనందరికీ సత్రం భోజనం, మటన్ నిద్ర. క్యాటరింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు వంట మనుషులతో 5-6 సార్లు కాఫీ, టీల ప్రహసనం సాగుతూనే ఉంది. ఎవరో మిర్చి బజ్జీలు తెప్పించుకుని తినడం కూడా చూశాను. ఇది సత్రం భోజనం. ఒంట్లో బాగాలేక 2-3 ఏళ్ల నుంచి గుండె జబ్బులకు మందులు వేసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా 10 నిమిషాల వ్యవధిలో ప్రాణం పోతుందని మేమెవ్వరం అనుకోలేదు. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది. తెలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి చూసి అప్పటికే అంతా అయిపోయిందన్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న నాకు కబురు తెలిసేటప్పటికీ 3-4 గంటలు పట్టింది. ఆఫీస్లో ఉన్న సుమిత్ర, కాలేజీలలో దూరంగా ఉన్న పిల్లలు, వీళ్లతో కలుపుకుంటే కుదరదని సాధ్యమైనంత త్వరగా దొరికిన ఫ్లైట్లో వచ్చేశాను. నువ్వు వచ్చేటప్పటికే దాదాపు 2 రోజులైంది. అందరూ నీతో పాటే బయలుదేరితే ఈ పాటికి ముగించేసేవాళ్ళం అంది అనసూయ అత్తయ్య. సుమిత్ర ఆఫీస్లో ఉంది. పిల్లలు ఒకడు పిట్స్బర్గ్లో, ఇంకొకడు టెక్సాస్లో ఉన్నారు. వాళ్ళందరినీ గంటల వ్యవధిలో కూడగట్టడం కుదిరే పని కాదత్తయ్య. అవునులే, నువ్వేమో అమెరికా వెళ్ళావు. నీ పిల్లలకు అమెరికాలో నీ దగ్గర కూడా కుదరక ఇంకా దూరం వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని ప్రతి మారుమూల గ్రామం నుంచి తమ పిల్లల్ని రామయ్య ఐఐటి కోచింగ్కి పంపుతున్న వాళ్ళు వీళ్ళేనా అనిపించింది నాకు. నువ్వు ఇండియా వచ్చి ఏడాది దాటిందా? అనసూయ అత్తయ్య ప్రశ్న. నాన్నకు ఆరోగ్యం బాగాలేని ఏటి నుంచి దాదాపు ఏడాదికి 3-4 సార్లు ఇండియా వస్తున్న సంగతి, వచ్చిన ప్రతిసారి కనీసం వారం రోజులు అమ్మా నాన్నలతో గడుపుతున్న సంగతి అత్తయ్యకు ఖచ్చితంగా తెలుసు. మర్చిపోయిందో లేక నలుగురు ముందు అడిగితే నా సమాధానం చూడాలనుకుందో నాకు అర్థం కాలేదు. రవి బాగున్నాడా అత్తయ్య? మాట మారుస్తూ అడిగాను. ఏం బాగు నాయనా, ఎక్కడో జోర్హట్. మన భాష కాదు, తిండి కాదు. మనుషులు కూడా మనలాగా ఉండరట. అంత దూరాభారాన ఉన్నాడు వాడు. చూడక ఏడాదయ్యింది. అనసూయత్తయ్య భర్త రావు మావయ్య ఆరోగ్యం బాగాలేక కూడా 2-3 ఏళ్ళు అవుతోంది. రవి నేను మంచి స్నేహితులం. ఒకే వయసు వాళ్ళం. ఓఎన్జీసీలో చిన్న ఉద్యోగం చేస్తూ జోర్హట్కు ట్రాన్స్ఫర్ అయిన రవి తల్లిదండ్రులను చూడలేకపోతున్నందుకు బాధపడుతున్న బాధ నాకు తెలుసు. అయినా అత్తయ్య అడిగిన ప్రశ్నలో నేను ఇండియాకు రాలేదన్న బాధ కన్నా అమెరికాలో స్థిరపడ్డానన్న మంటే ఎక్కువ కనిపించింది నాకు. నువ్వు గూగుల్లోనో పేగుల్లోనో పనిచేస్తున్నావుగా. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లో ఉందిగా. ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. కృష్ణారావు మావయ్య సందేహం. ఇండియాలో సీనియర్ పొజిషన్లు, అందులో నేను పనిచేసి ఉండాలిగా మావయ్య. అదీ కాక 2-3 ఏళ్ళు ఇండియాలో ఉద్యోగం అంటే పోటీ పడే గూగుల్ ఉద్యోగులు ఎంతోమంది ఉంటారు. ఎంఎస్, పిహెచ్డి అయ్యాక ఇండియా వస్తే పోయేది. రామారావు బాబాయ్ మాట. నిజమే బాబాయ్, కానీ చేసిన అప్పులు, అయిన ఖర్చులు తీర్చడం ఎలా? బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు లేనివారి మాట ఏమో కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి లోన్లు తీసుకుని అమెరికా పోయి వెంటనే ఇండియా వచ్చేస్తే తేలికగా దొరికే ఉద్యోగం ఒకటే, ఇంజనీరింగ్ కాలేజీలలో లెక్చరర్. మనకు టీచింగ్ అంటే ఇష్టం, చెప్పగలమన్న ధైర్యం రెండూ ఉండాలి కదా. అయితే మంచి కాలేజీలో చదువుకున్న ప్రతివాడు అమెరికాలో స్థిరపడాల్సిందేనా? అలా అని కాదు. ఉబుసుపోకాను రాజకీయాల్లో పాల్గొనడానికో చేసిన పిహెచ్డి కాదు కదా నాది. 6 ఏళ్ళు చదువు తర్వాత ఏదో ఒక సబ్జెక్టులో, అందులో ఒక ప్రత్యేకమైన అంశం మీద అభిరుచి కలిగి దాన్ని పెంచుకుంటూ పోయి ఆ రంగంలో ఒక నిర్దిష్టమైన కృషి చేస్తే 6 ఏళ్లలో వచ్చిన పిహెచ్డి అది. అదంతా మర్చిపోయి మళ్ళీ మొదటికి రావడం చాలా కష్టం బాబాయ్.
తల పక్కించి ఊరుకున్నాడు ఆయన. ఇంగ్లీష్లో పీహెచ్డీ చేసి ప్రొఫెసర్గా రిటైర్ అయిన ఆయనకు నేనన్న మాట బాగానే అర్థమైంది. అమ్మను నాన్నను అమెరికాలో నా దగ్గర ఉంచుకుందామని నేను సుమిత్ర కూడా చాలా ప్రయత్నించాము. ఇండియాలో చుట్టూ తమకు తెలిసిన వాళ్లతోనూ, దగ్గరలో షాపులు, గుళ్ళు, బంధువులు వీటన్నిటితో యాక్టివ్గా ఉంటున్న వాళ్ళకి అమెరికాలో ఉండటం చాలా కష్టమైంది. మొదట కొన్ని రోజులు మనవల ముచ్చట్లు చూసినా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఒంటరిగా ఉండటం, మాట్లాడే తోడు లేకపోవడం, కనీసం అనుకున్నప్పుడు చటుక్కున చెప్పులు వేసుకుని బయటికి కూడా పోలేకపోవడం వాళ్ళిద్దరినీ బాగానే వేధించాయి. సాయంత్రం 5 ఇంటికి వచ్చే నేను ప్రతిరోజు ఏదో పని కల్పించుకుని బయటకు తీసుకుని వెళ్ళినా మా అలసట, ఆ మొక్కుబడి ప్రయాణం కొన్ని రోజులకు వారికి వెగటు పుట్టించాయి. తల్లి తండ్రి పెద్దవాళ్ళయ్యాక తోడు అవసరం. నీలాంటి పిల్లలు అడ్జస్ట్ అయి ఇండియా రావడం తప్పనిసరి. కృష్ణారావు మామయ్య గొంతులో కొంత అసహనం ధ్వనించింది. మామయ్య, అమెరికా లాంటి దూరదేశంలో స్థిరపడ్డ ప్రతి ఇండియన్ని వేధించే పెద్ద సమస్య వృద్ధులైన తల్లిదండ్రులు. వాళ్లను అక్కడికి తీసుకొని పోయి కొన్ని నెలల పైన ఉంచుకోలేము. హెల్త్ ఇన్సూరెన్స్, బోర్డామ్ లాంటి కారణాలు అనేకం. అలా అని తాడు కోలా తెంపుకొని మేము ఇక్కడికి రాలేము. నా భార్యను ఎలాగలో ఒప్పించినా అక్కడే పుట్టి పెరిగిన పిల్లల మాటేమిటి? ఆ చదువు, వాతావరణం, స్నేహితులు, అవకాశాలు అన్నీ వదిలిపెట్టి మేము ఇక్కడికి వస్తే అమ్మా నాన్నలకు 60 ఏళ్ల వయసులో వచ్చిన కష్టం మాకు 40 ఏళ్లకే వస్తుంది. పిల్లలను అక్కడ వదిలేసి మేము ఇక్కడ అన్యమనస్కంగా ఉంటే అమ్మా నాన్న మాత్రం ఏం సంతోషంగా ఉంటారు? నాన్నతో ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు? ఏమన్నారు నాన్న? అనసూయ అత్తయ్య గొంతులో ఒకగానొక్క అన్నను పోగొట్టుకున్న దుఃఖం స్పష్టంగా వినపడుతోంది. ఏమీ అనలేదత్తయ్య, ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి ఏదో పిల్లల విషయం, క్రికెట్ మ్యాచ్ విషయం మాట్లాడి పెట్టేశారు. పొద్దున్న సాయంత్రం తేడాలు చూసుకుని ప్రతిరోజు లేదంటే రోజు విడిచి రోజు ఫోన్ చేసేవాడిని నేను నాన్నకు. చేసిన మొదటి 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ చేశారా, మందులు వేసుకున్నారా లాంటి ప్రశ్నలు కానిచ్చినా మిగతా 15-20 నిమిషాలు తాజా సమాచార సేకరణకు, ఒక్క మాటలో చెప్పాలంటే కాలక్షేపం కబుర్లకు. ఇవాళ వంట ఏమిటి, పని మనిషి వచ్చిందా, కొత్త చింతకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయా, పైన అద్దెవాళ్ళ పిల్లకు సంబంధం కుదిరిందా, చిన్నబాబాయ్ మనవడి ఒడుగులో ఎంత భిక్ష వేశారు, ఇలాంటి కబుర్లు. నేను గమనించిన సత్యం ఏమిటంటే చాలా ముఖ్యమైన విషయాలే మాట్లాడుకోవాలంటే రోజు అలాంటి సంఘటనలు మామూలు మనుషుల జీవితాల్లో జరగకూడదు. ఎక్కడో పెళ్లిలో జరిగిన పెద్దవాళ్ల డాన్సులు, వినాయకుడి నిమజ్జనంలో గొడవ, కాలేజీలో అడ్మిషన్లు, ఇలాంటి కబుర్లే సంభాషణలు పెంచుతాయి. ఇవి మానేస్తే మీరు బాగున్నారా, బాగున్నాం లాంటి పొడి మాటలతో సంభాషణ ముగిసిపోతుంది. అమ్మా నాన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో లేరు. వంట మనిషి, పని మనిషి, ఇంట్లో చేతి కింద పనికి ఓ పిల్లవాడు ఉన్నారు. వీళ్ళెవ్వరూ కొడుకును కూతురును మరిపించలేరని తెలిసినా ఈ సహాయం కూడా లేకపోతే శారీరకంగా కూడా చాలా శ్రమ పడవలసి వచ్చేది. ఈ బాధలు చూస్తుంటే ఎక్కడికి పోకుండా ఉన్న ఊళ్ళో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. మామయ్య కొడుకు ప్రసాద్ ఉద్వేగంగా అన్నాడు. నిజమేనేమో, ఇక్కడే ఉండి సమయానికి హాస్పిటల్కి తీసుకుపోతే పరిస్థితి వేరేలా ఉండేదేమో. నా మనసులో ఉన్న వ్యధ మాటల్లోనే కాకుండా కన్నీళ్ల రూపంలో కూడా బయటికి వచ్చింది. నా కన్నీళ్లు, అందరూ చేస్తున్న సముదాయింపులు విని అమ్మ కూడా బయటికి వచ్చింది. భుజం మీద చెయ్యి వేసి, ఏడవకు నాన్నా, నువ్వు మాత్రం ఏం చేయగలవు అంటూ ఓదార్చసాగింది. అప్పటిదాకా అక్కడే పడక కుర్చీలో కూర్చుని ఉన్న నాన్న చిరకాల మిత్రుడు రాధాకృష్ణ గారు అసహనంగా కదిలారు. చుట్టూ ఉన్నవాళ్ళు కొంత బాధగా, కొంతమంది బేలగా, కోపంగా, చిరాగ్గా అనేక స్థితుల్లో ఉన్నారు. అమ్మా సుజాత, వాడు వచ్చి 5 గంటలైంది. తినడానికి ఏమన్నా పెట్టారా? వాడు బయలుదేరి దాదాపు 30 గంటలు కావస్తున్నది అన్నారు. అనసూయ అత్తయ్య గబుక్కుని లేచి వంటింట్లోకి నడిచింది.
నిస్త్రాణంగా ఉన్న అమ్మ కుర్చీలో కూలబడింది. మనం పక్కన లేకపోవడం వల్ల ప్రాణం పోయిందనుకుంటున్నాము, కానీ పక్కన ఉంటే మాత్రం మ్యాసివ్ అటాక్ వచ్చిన మనిషి బతుకుతాడా సుజాత? కార్తిక్ తోటిది. మా అమ్మాయి అమెరికాలోనే ఉంది. ఒక్క పిల్ల. పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళింది. నేను ఎప్పుడో చచ్చిపోతానని దాన్ని ఇండియాలో ఉండమనాలా? ఆ మాట అంటే కూతురు అల్లుడు వింటారా? అమ్మను చూస్తూ ప్రశ్నించారాయన. చూడు సుజాత, 10th ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావాలని, డాక్టరో ఇంజనీరో కావాలని మనం పిల్లల్ని విపరీతంగా ఉత్సాహపరుస్తాము. వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు దురదృష్టవంతులో మంచి కాలేజీలో సీటు రాకపోతే పిల్లల్ని పురుగుల్లాగా చూసి నానా మాటలు అనే తల్లిదండ్రులు నేను ఎరుగుదును. వీడు తన తెలివి వల్ల, మన ఇంట్లో కల్పించిన వాతావరణం వల్ల, అనుక్షణము ముందు ఉంచిన లక్ష్యం వల్ల ఐఐటిలో సీటు తెచ్చుకున్నాడు. వీడి తోటి వాళ్ళు MIT, ప్రిన్స్టన్ లాంటి కాలేజీలకు పోతే అమెరికా పోయి ఇంకా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోమని ప్రేరేపించింది ఎవరు? నువ్వు, నా ఫ్రెండు, నేను, మనమందరం. అంత దూరం వెళ్ళి చదివిన చదువుకు కాస్తో కూస్తో సార్థకత లేకుండా వెనక్కి రమ్మనమంటే జీవితంలో ఏ కాస్తైనా సాధించిన తృప్తి కలిగేదట్లా? చదువు కోసం కాదు, మామూలు ఉద్యోగాలు కూడా మన వాళ్ళు ఎంతోమంది అమెరికాకు పోతున్నారు. ఎందుకు? జపాన్, ఇంగ్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా, జర్మనీ దేశస్థులు అమెరికా పోవడానికి ఎందుకు ఉవ్విళ్ళూరడం లేదు అంటే ఆ దేశాల జనాభా, స్థానికంగా ఉన్న బోలెడు అవకాశాల వల్ల. అమెరికాలో చదువుకున్న అంబానీలు, బిర్లాలు అక్కడ స్థిరపడుతున్నారా? లేదు కదా. మరి అమెరికా కోసం అర్రులు చాచి ఈ చట్రంలో బిగుసుకుపోతున్న మనుషులెవరు? జనాభా ఎక్కువైన మనలాంటి దేశాల నుంచి వచ్చే మధ్యతరగతి వాళ్లే. భవిష్యత్ కోసమో, పిల్లల కోసమో, చివరికి ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవడానికి కూడా ఇవాళ ఫారెన్ ట్రిప్ తప్పనిసరి అవుతోంది. అక్కడికి వెళ్ళాక తిరిగి రావడం అన్న విషయం పూర్తిగా ఒక వ్యక్తి నిర్ణయం కాదు, అది ఒక కుటుంబ నిర్ణయం. అమ్మ సుజాత, మనమందరం పిల్లల్ని కంటాము. వాళ్ళ భవిష్యత్ మీద బంగారు కలల్ని కూడా కంటాము. ఎంతో ఉన్నత పదవుల్ని సాధించాలని ఆశిస్తాము. డబ్బుకు, హోదాకు కొరత లేకుండా ఉండాలని మన ఆశ. అమెరికా పొమ్మంటాము. IPSఓ, PhDనో కావాలంటాము. కానీ ఈ ప్రయాణాలన్నీ పులి మీద స్వారీ. మొదలు పెట్టాక దిగిపోవడం మన చేతుల్లో ఉండకపోవచ్చు. ఏ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పగలరు? వీడు అమెరికాలో ఉన్నాడని, సమయానికి రాలేదని మన బాధ, కోపం. ఇక్కడ హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ వారం రోజుల పని కోసం అమెరికా వెళ్ళాడనుకో, ఈ వారం వ్యవధిలో జరిగిన దానిదేదో జరిగితే దానికి దీనికి ఏం తేడా? 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని మన తెలుగు రాష్ట్రాల నుంచి బొంబాయి, కలకత్తా, ఢిల్లీలకు పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారున్నారు. నాటి వారి పరిస్థితికి ఇవాల్టి అమెరికా ప్రయాణాలకు నాకేం తేడా కనిపించడం లేదు. రాధాకృష్ణ గారి మాటల తర్వాత గదిలో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. అయితే అన్నయ్య, పిల్లల్ని కనడం, పెంచడం, వాళ్ళు దూరాన ఉన్నారని మదన పడటం, ఆఖరి క్షణాల్లో కూడా చూడలేకపోవడం, ఇదంతా తప్పదంటావా? అనసూయ అత్తయ్య ప్రశ్నించింది. నీ ప్రశ్నకు జవాబు అంత సులభం కాదమ్మా. మన తండ్రులు, తాతలు ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటే చాలనుకునేవారు. అవకాశానికో, అవసరానికో మన తరం గ్రామం నుంచి జిల్లాలకు కదిలింది. మన పిల్లల తరం దేశం సరిహద్దులు దాటి ఏ దేశాన్నైనా సరే అన్న స్థితికి వచ్చింది. కాకపోతే పిల్లలు ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల కష్టసుఖాలు మనసులో ఉంచుకుని ప్రవర్తించాలి. 2 ఏళ్లకు ఒకసారి ఇండియా వస్తే తిరుపతి, ఊటీ, స్నేహితుడి తమ్ముడి బావమరిది పెళ్ళి, షాపింగ్ అంటూ రోజంతా బయట తిరగకుండా ఉన్న కొన్ని రోజులు తల్లిదండ్రులతో, తోబుట్టువులతో ఆప్యాయంగా కాలం గడపాలి. ఎంత దూరంలో ఉన్నా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మాట్లాడడం, కుంటి సాకులు, పిచ్చి కారణాలు చెప్పకుండా
తల్లిదండ్రులు కనీసం ఏడాదికోసారన్నా చూసే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేయడం, అవసరమైతే చేతనైన ఆర్థిక సహాయం చేయడం, ఇవి పిల్లలు తప్పక చేయాల్సినవి. మరి మనం పిల్లల తెలివిని, వారి ఆలోచనలను బట్టి వాళ్ళను వీలైనంత ప్రోత్సహించడం, అణకువగా సామాన్యంగా అందరిలాగే ఉండేటట్లు విలువలనే వెళ్ళనివ్వడం, అందంగా అద్భుతంగా ఎగరగలే నమ్మకాన్నిచ్చే రెక్కలివ్వడం, వేళ్ళిచ్చామని వాళ్ళు చెట్లలాగా ఇంటి వెనక పాతుకొని రెక్కలిచ్చామని పిల్లల నుంచి అసంభవాన్ని ఆశించడం తప్పు. సమాజంలో పేరు ప్రతిష్టల కోసం పక్షుల్లా ఎగిరి కావాలనుకున్నప్పుడు మొక్కల్లా ఇంటి ముందుండటం ఎవరికీ సాధ్యం కాదు. పిల్లలు ఎగిరే వృక్షాలు కాదు, మామూలు మనుషులు. అది అర్థం చేసుకుంటే మనకిన్ని కష్టాలుండవేమో. సుమిత్ర దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పిల్లలతో సహా దుబాయ్లో దిగినట్లు, అక్కడ ఫ్లైట్ టైంకే ఉన్నట్లు. అమ్మయ్య అనుకుని అమ్మ భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నాను. కథ సమాప్తం.